నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చేపల ఫ్రై చేసుకుందాం. కేజీ చేపలండి ఇవి. ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇంతకన్నా లావుగా కట్ చేసుకుంటే చేపల ఫ్రై గానికి కష్టం. ఇదే సైజులో కట్ చేసుకోవాలి చేప ముక్కలు. చేపలను నిమ్మరసం ఉప్పేసి నీచువాసన రాకుండా బాగా కడిగినానండి. మిక్సీ గిన్నె తీసుకొని 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం, కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం, 4 లవంగాలు వేసుకుందాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం, 1 స్పూన్ మిరియాలు వేసుకుందాం, 1 తెల్లగడ్డ మొత్తం ఒలుసుకొని వేసుకుందాం, 1 ఇంచి అల్లం వేసుకుందాం, చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం, 2 స్పూన్ల వాటర్ వేసుకొని ఎక్కడ బరక లేకుండా నున్నగా వట్టి పెట్టుకుందాం. మిక్సీ పట్టుకునే మసాలాను 1 కప్పులోకి వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, 1/2 చెక్క నిమ్మరసం వేసుకుందాం. మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా చేతో బాగా కలుపుదాం. మసాలా ముద్ద గట్టిగా ఉందని 2 స్పూన్ల వాటర్ వేసుకొని మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలిపినానండి. చేపలు తీసుకొని చేపలకు మసాలా పట్టించాము. అటుపక్క ఇటుపక్కకు 2 పక్కలకు మసాలా పట్టించామండి. మిగతా చేప ముక్కలకన్నీ ఇలాగనే పట్టించుకుందాం. చేపలకు మసాలా పట్టించిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుండి చేపలు తీసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలకు నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే బాండీలకు ఆయిల్ పట్టించినానండి. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 3 చేప పీసులు వేసుకుందాం. అటుపక్క ఇటుపక్క 2 పక్కల బాగా ఫ్రై చేసుకుందాం. ఈ చేపలను 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. పదహైదు నిమిషాల తర్వాత చేపలు బాగా ఫ్రై అయినాయండి. చేపలను ఒక ప్లేట్లోకి వేసుకుందాం. మళ్ళీ 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 4 చేప పీసులు వేసుకొని అటుపక్క ఇటుపక్క 2 పక్కలు బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయినాక చేప పీసులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన చేప ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.